నమస్తే. మగువా మగువా కార్యక్రమానికి స్వాగతం. ఎండాకాలం వచ్చేసింది. చాలా వాటర్ సమస్య ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నామని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒకటి ఆలోచించారా, వర్షాకాలంలో విపరీతమైన వరదలు వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా వాటర్ నిల్వ ఉంటూ ఉంటుంది, లేదంటే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే వరదలు విపరీతంగా వస్తున్నాయంటే వర్షాలు కూడా బాగా పడుతున్నట్టే అర్థం. మరి ఆ వర్షపు నీటిని మనం ఎందుకు స్టోర్ చేసుకోలేకపోతున్నాం? రీఛార్జ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? భూమిని రీసైకిల్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? రీయూజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అలా చేసినట్లయితే ఎండాకాలంలో ఈ వాటర్ లేదు, నీళ్లు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు పడుతున్నాం. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్తున్నాం నీళ్ల కోసం అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా, అంత బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అని మనం అనుకునే ఒక ఆలోచన ఒక గృహిణిగా ఉన్న కల్పన రమేష్ గారికి వచ్చింది. మరి ఎందుకు మనము వర్షం పడుతున్న దాన్ని ఎందుకు మనం స్టోర్ చేసుకోవద్దు? భూమిని ఎందుకు రీఛార్జ్ చేసుకోవద్దు? రీసైకిల్ ఎందుకు చేసుకోవద్దు? రీయూజ్ ఎందుకు చేసుకోవద్దు? అలా చేసుకుంటే మనం వాటర్ ట్యాంకర్స్ కానీ అలాగే ఎండాకాలంలో వాటర్ సమస్య ఫేస్ చేయకుండా ఉంటాం కదా అని చెప్పేసిన ఆమె ఆలోచన ఇప్పుడు ఒక వారియర్ లాగా ఆమె సిద్ధమయ్యారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మరి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చా? రీఛార్జ్ చేసుకోవచ్చా? భూమిని మనం సొంతంగానే రీసైకిల్ చేసుకోవచ్చా? రీయూజ్ చేసుకోవచ్చా? దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి? నేనొక్కడనే నా వల్ల అవుతుందా అని అనుకునే వాళ్ళకి సమాధానమే కల్పన రమేష్ గారు. మరి ఆమెతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది మాట్లాడడం, చర్చలు పెట్టుకోవడం అండ్ తర్వాత మర్చిపోవడం కామన్ అయిపోయింది. అది ఎండాకాలం వచ్చింది అనుకోండి, అప్పుడు సఫర్ అవుతున్నప్పుడు తెలుస్తుంది. మరి ఇంత వర్షం పడుతుంది కదా, వరదలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా మనము అండర్ గ్రౌండ్ వాటర్ని, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని మాట్లాడుకుంటున్నాం. కానీ మరి ఎండిపోకుండా మనం ఏం చేయాలి? నా వంతు బాధ్యత ఏంటి? నీ వంతు బాధ్యత ఏంటి? మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాత్రం మాట్లాడరు. మీరు అసలు ఇప్పుడు ఒక వాటర్ వారియర్గా ఉన్నారు. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అనే సమస్య లేకుండా మీరు ప్రయత్నించారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే మీరు యూఎస్లో ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చి ఇల్లు బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం తలెత్తిందా? లేదు ఎక్కడో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా, ఎక్కడో ఒక దగ్గర మీరు సమస్య ఫేస్ చేసి ఉంటారు కదా, ఆ పాయింట్ ఏంటి? యూఎస్ నుంచి సింగపూర్ వచ్చాము. సింగపూర్లో ఐ యూస్ టు బి ఫ్యాసినేటెడ్. అంటే ఎంటైర్ సింగపూర్ యూస్ టు బై వాటర్ ఫ్రమ్ మలేషియా ఇన్ దోస్ డేస్. సో ప్రతి డ్రాప్ దే యూస్ టు గెట్ ఫ్రమ్ మలేషియా. సో ఐ యూస్ టు థింక్ మొత్తం ఒక కంట్రీ ఎలా థ్రైవ్ అవుతుంది, ఐ మీన్ గెటింగ్ వాటర్. బట్ లేటర్ ఆన్ దే హిట్ సమ్ పొలిటికల్ ఇష్యూస్. ఆ పొలిటికల్ ఇష్యూస్ వల్ల దే కట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ మలేషియా. అప్పుడు సింగపూర్ కంప్లీట్లీ బ్రేస్డ్ అప్ అండ్ 100 కాదు 200% వాటర్ రీసైక్లింగ్, వాటర్ కన్జర్వేషన్ ప్రతి ఒక్కటి చేసి ఈరోజు మొత్తం వరల్డ్కి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తారు. బట్ అట్ దట్ టైమ్ ఐ యూస్ టు ఓన్లీ థింక్ అది ఒక కంట్రీ ఎలా బై వాటర్ ఫ్రమ్ అన్ అదర్ కంట్రీ అండ్ సర్వైవ్ అనేది. బట్ యాజ్ అ డిజైనర్ దట్ జస్ట్ కేమ్. బట్ వెన్ వీ కేమ్ హియర్, అంతకుముందు మేము యాక్చువల్లీ ఒరిజినల్లీ ఫ్రమ్ బెంగళూరు. The first time we came to Hyderabad that time, and Somajiguda we came around 2000. So appudu Somajiguda, then Srinagar colony, Pondapur, Gachibowli, like that we lived in different places. But initial ga vachinappudu aithe almost every place we have lived 5 to 6 months. We are buying tankers. 2000 లోనే మీరు అంత వాటర్ ప్రాబ్లం ఫేస్ చేశారు? Yes, almost any communities wherever we lived in the areas I am mentioning, we used to buy tankers. Because we were part of tanker committees. అంటే ఎన్ని ట్యాంకర్స్ రాయడం, ఎన్ని మనకు యూజ్ అవుతున్నాయి టు టేక్ అ నోట్. అప్పుడు వన్స్ వాట్ ఐ డిడ్, ఈ ట్యాంకర్ వాట్ ఈస్ దిస్ థింగ్, లెటస్ అసలు ఏం వాటర్ ఇది. బికాస్ వెన్ వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్, అవర్ విజన్ వాజ్ టు కీప్ బోత్ అవర్ పేరెంట్స్ టుగెదర్. మేము యూఎస్ నుంచి వచ్చిందే దానికోసం. సో బెంగళూరు నుంచి వాళ్ళందరినీ వీ బ్రాట్ దెమ్ టు హైదరాబాద్. వీ మేడ్ దెమ్ సెల్ దర్ ప్రాపర్టీస్ అండ్ గాడ్. సో వాళ్ళు మా రెస్పాన్సిబిలిటీ అనేది మాకు గట్టిగా, ప్లస్ కిడ్స్ వేర్ స్మాల్. సో 8 of us ఇన్ ద హౌస్, ఏం వాటర్ మనకు వస్తుంది, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, దిస్ వాజ్ ఇంపార్టెంట్ టు మీ యాజ్ అ వైఫ్ అండ్ యాజ్ అ డాటర్ ఇన్ లా. యాజ్ అ మదర్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. సో అలాంటప్పుడు ఈ ట్యాంకర్ వాటర్ ఏంటనేది టెస్ట్ చేయడం జరిగింది. అండ్ సెవరల్ టైమ్స్ ది క్వాలిటీ ఈస్ నాట్ గుడ్. అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ ట్యాంకర్ సేఫ్ వాటర్ అనుకుంటాం, బట్ దాంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్లోరిన్ ఉంటాయి. బికాస్ ద వాటర్ కమ్స్ టు యూ ఫ్రమ్ 200 kilometers or 180 kilometers or 120 kilometers.
వచ్చినప్పుడు ఆన్ ది వే దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ కంటామినేషన్, లీకేజెస్, సంథింగ్. సో హెచ్ఎండబ్ల్యూ సెంటర్కి వచ్చినప్పుడు దే సార్ట్ ఆఫ్ ట్రీట్ ఇట్ అండ్ గివ్ ఇట్ యూ. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు దే యాడ్ క్లోరిన్. సో ఐ ఫౌండ్ ఒక్కసారి ఇట్స్ ఇన్ పర్మిసిబుల్ లెవెల్, ఒక్కొక్కసారి ఇట్ ఈస్ టూ హై. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ఓకే బికాస్ ఫీడింగ్ క్లోరిన్ ఎవ్రీ డే టు యువర్ బాడీ. అండ్ ఆల్సో అన్రిజిస్టర్డ్ ట్యాంకర్ సంగతి అయితే ఇట్ వాస్ టెరబుల్. అంటే ఈవెన్ వీ ఫౌండ్ ఈవెన్ ఈకోలై ఇన్ దట్ వాటర్. అంటే మీరు టెస్ట్ చేసే వల్ల మీకు ఎలా తెలిసింది ఆ విషయం? యా, ఓన్లీ బికాస్ వీ టెస్టెడ్, అదర్వైజ్ వీ వుడెంట్ నో. బికాస్ అసలు ఏం వాటర్ ఇది, 6 months దీంట్లోనే నడుపుతున్నాము, ఎలాంటి వాటర్ అని తెలుసుకోవద్దా? బికాస్ వీ వర్ వరీడ్. అండ్ మై హస్బెండ్ ఆల్సో వాజ్ వెరీ మచ్ ఇన్ టు డూయింగ్ గ్రీన్ కాన్సెప్ట్స్, గ్రీన్ థింగ్స్. And we pushed rainwater harvesting in different communities we live. మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ రెయిన్ వాటర్ అది హార్వెస్టింగ్? డిఫరెంట్ కమ్యూనిటీస్లో ప్రాపగేట్ చేస్తూ కొంతవరకే వాళ్ళంతా చేయగలిగారు. బట్ అప్పుడు మాకు అర్థమైంది ఇది ఎవరు ప్రయారిటీ కాదు. అంటే ఈ ట్యాంకర్, నో ట్యాంకర్స్ హోమ్ అనేది ఈజ్ నాట్ ప్రయారిటీ టు మెనీ. అది అర్థం కూడా అవ్వట్లేదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇట్ యాక్చువల్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ గ్రౌండ్ వాటర్ అనేది ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. కానీ మా కోసం మేము చేయాలనేది గట్టిగా ఆఫ్టర్ 10 years ఇస్ హౌస్ వీ బిల్ట్ అరౌండ్ 2011. ఆ 2011కి బై ద టైమ్ వీ వర్ డూయింగ్ ప్లానింగ్ అండ్ ఆల్, ఈ ట్యాంక్ కట్టాలనేది గట్టిగా మాకు దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ టు డూ. నెక్స్ట్ ఇస్ డిజైన్ ఆఫ్ ద హౌస్. సో ఈ 25,000 liters ట్యాంక్ అనేది ఈ కోర్ట్యార్డ్ కింద జరగడం, ఐ మీన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి ఇంత వాటర్ కావాలి, అసలు వర్షము ఒక 3 months అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలం ఒక 3 నెలలు ఉంటుంది మనకి. ఆ 3 నెలలు వచ్చిన వాటర్ని మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలి, దాన్ని భూమిని రీఛార్జ్ చేయాలంటే ఎలా, దానికి సపరేట్గా మీరు ఏముంటాయి, వాటిని ఏమంటారు, మళ్ళీ రీసైకిల్ మనం రీయూజ్ చేసేటప్పుడు అది హెల్తీనా కాదా, అసలు వాడొచ్చా వాడకూడదా, ఎలా స్టోర్ చేసుకుంటే అది మనకి హెల్తీ, ఏమైనా పురుగులు వస్తాయా లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతుందా వాటర్కి, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేసింది, మీరు ఫాలో అవుతుంది ఏంటి? సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ, ఈవెన్ ఐ హ్యాడ్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ వీ స్టార్టెడ్. కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నది మాత్రం, అంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇట్ హ్యాస్ టు గో ఇన్. మేము చదివిన రీసెర్చ్ పేపర్స్ అండ్ వాట్ ఎవర్ వీ హెవ్ స్టడీడ్ సింపుల్ మెథడ్స్లో అంటే పాస్ ఇట్ త్రూ అ కోల్ అండ్ శాండ్ ఫిల్టర్. సో దేవుడు గది ముందు ఒక గ్రనైట్ స్టోన్ ఉంది, దాని కింద ఫిల్టర్ ఉంది. ఇట్ గోస్, ఆల్ ద వాటర్ గోస్ త్రూ కోల్ అండ్ శాండ్ ఫిల్టర్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద సమ్. ప్లస్ సన్లైట్ ఎంటర్ అవ్వకూడదు, because if sunlight enters then there's algae and then there's life in that, and then that becomes an issue when you are reusing. Sunlight elko, these 2 things we followed. But result enti, ఎన్ని months పెట్టుకోగలమో లేదు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమీ తెలియదు. but we just started, we said like ఏముంది స్టోర్ చేద్దాము, whether we want to use to drink, whether we want to use for domestic purpose, whatever it is we will store. అండ్ దాదాపు 45 to 50 days ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్. అండ్ మధ్యలో నాన్ రైనీ డేస్ కూడా ఉంటాయి. సో ఓకే, ఓవర్ 100 days లైక్ యూ సెడ్ ఒక 3 months టైంలో. అండ్ ఆల్సో వీ నోటీస్ దట్ సమ్టైమ్స్ ఇన్ Jan there is rain, sometimes in summer showers like now we are having March, April or May, and then you have June, July, September. So few months once rain will keep replenishing. But whenever it rains, మాది ఇంకో సంప్ ఉంది విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది ఎంటైర్ హౌస్. సో వీ టేక్ దిస్, అంటే ఇది ఒక వాటర్ బ్యాంక్ లాగా వీ యూస్ టు. బట్ దిస్ ఐడియా ఆల్సో ఈజ్ అ ట్రెడిషనల్ సిస్టమ్. అంటే ఇప్పుడు జైపూర్లో, జోధ్పూర్ ఆర్ సౌరాష్ట్ర, ఇఫ్ యూ గో టు దోస్ ఓల్డ్ హవేలీస్, ఆ హవేలీస్ కింద బేస్మెంట్ మొత్తం ఈజ్ అ వాటర్ ట్యాంక్ విచ్ యాక్చువల్లీ హోల్డ్స్ వాటర్, బికాస్ దీస్ ఆర్ ఏరియాస్ వేర్ రెయిన్ఫాల్ ఈజ్ స్కాంటీ. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా వీ ఫైండ్ వెరీ beautiful courtyard homes. ఆ courtyard కింద రెయిన్ వాటర్ స్టోరేజ్ is there. So the thought itself is a very traditional thought that this ఇదేమి ఇప్పుడు టెక్నాలజీ టెక్ కొత్తగా అనేది కాదు. దిస్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ వెరీ ట్రెడిషనల్. ఎప్పటి నుంచో ఉంది కానీ కంటిన్యూ చేయలేదు. సో వీ హ్యావ్ స్టడీడ్ నేను ఆర్కిటెక్చర్ చదివానండి. సో వీ హ్యావ్ స్టడీడ్ దీస్ థింగ్స్ హౌ దే యూస్ టు స్టోర్ అండ్ సేవ్. బట్ దట్ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ డిజైన్ సబ్జెక్ట్లో మాత్రమే నాది పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది. ది అదర్ హిస్టరీ అండ్ ఆల్ యూస్ టు బీ జస్ట్ ఓకే గోయింగ్ త్రూ ఇట్, జస్ట్ పాస్ అవ్వడానికి కోసం. బట్ ఈ రోజు దట్ హౌ దట్ హిస్టరీ ఈస్ కనెక్టెడ్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్
ఐఎమ్ సీయింగ్ సో మచ్ మీనింగ్ ఇన్ ఇట్ టుడే అని చెప్పొచ్చు. బట్ ఈ సమ్స్ వల్ల వీ స్టార్టెడ్ స్టోరింగ్ వాటర్ అండ్ ఎవ్రీ టైమ్ విత్ రైన్స్ వీ యూస్ టు యూస్ అబ్సల్యూట్లీ క్లీన్ వాటర్. అంటే మంజీరా వాటర్ కంటే కూడా చాలా చాలా క్లీన్ వాటర్ అనేది తెలుసుకున్నాము. అండ్ దీనికి జస్ట్ ఒక యూవీ ఫిల్టర్ పెడితే చాలు కిచెన్లో, యూ కెన్ యూజ్ ఇట్. సపోజ్ 20,000 లీటర్ మీరు సేవ్ చేయగలిగితే ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 ఆల్మోస్ట్ ఫర్ ద హోల్ ఇయర్. ఓకే, ఒక సంవత్సరానికి సరిపడా సంవత్సరానికి ఒక 22,000 లీటర్స్ మీరు సేవ్ చేయగలిగితే యూ కెన్ యూజ్ ద యూవీ ఫిల్టర్ అండ్ యూ కెన్ కీప్ యూజింగ్ ఇట్. మధ్యలో కావాలంటే ఇంకా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు యూ కెన్ కీప్ డొమెస్టిక్ యూజ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద సీజన్ ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, నెక్స్ట్ 6 or 8 months యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇంత మంచి వాటర్ మనం ఎందుకు that is the first thought that came, that after testing the water, this is the cleanest water. Many people told, anyway we are buying bottled water kada, so rain water e teeskovalani em undi, that's a good water only. That's not actually good water. Adi ante clean water is not safe water anedi ardhamaindi naku. ఏదైతే క్లీన్ వాటర్ అనుకుంటున్నామో ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద బాడీ. సో మెనీ థింగ్స్ అది సేఫ్ అని మనం చెప్పలేము. ఎస్, సో ఇది కూడా అర్థమైంది నాకు. అండ్ గ్రెయిన్ వాటర్ అండ్ ఆల్సో ట్యాంకర్ వాటర్ వి టేక్ బాత్. లెట్స్ సే ట్యాంకర్ వాటర్, మనం స్కిన్లో కూడా పోర్స్ ఉన్నాయి కదా, బ్రష్ చేస్తాం. సో దీస్ థింగ్స్ డోంట్ యూ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ? ఇప్పుడు ఎట్లా మైక్రోప్లాస్టిక్స్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈ వాటర్ కూడా ఇట్స్ బికమ్ లైక్ హౌ ప్యాథోజన్స్ ఆర్ ఎంటరింగ్ యువర్ బాడీ, దిస్ ఇస్ వన్ వే ఇట్ ఈస్ ఎంటరింగ్ ద బాడీ. సో ఇలా కాకుండా వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మాత్రమే మాకు ఒక సొల్యూషన్గా తెలిసింది. 1 year అయ్యింది, వీ డిడ్ంట్ బై ట్యాంకర్స్, వీ వర్ నాట్ డిపెండెంట్ ఆన్ ట్యాంకర్స్, వీ వర్ వెరీ హ్యాపీ. అంటే కాలనీలో అప్పుడు ట్యాంకర్స్ కొనుక్కునే వాళ్ళం, బట్ వీ నెవర్ యూస్ టు యూస్ ట్యాంకర్ వాటర్. వీ వర్ హ్యాపీ 2 years 3 years. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years. అండ్ పెళ్ళిళ్ళు కూడా అయినా, మై డాటర్ గాట్ మ్యారీడ్ అండ్ ఆల్. ఐ యూస్ టు థింక్ మేబీ ఎక్కువ మనుషులు వచ్చినప్పుడు టూ మచ్ వాటర్ యూసేజ్ ఉన్నప్పుడు ఐ యూస్ టు క్రాస్ మై ఫింగర్స్, వీ షుడ్ నాట్ బై ట్యాంకర్స్ అండ్ వీ డిడ్ంట్ బై అండి. సో ద పాయింట్ ఈస్ దట్ వెన్ యూ వాంట్ వాటర్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రిసోర్స్. కోవిడ్ వచ్చిందా, చాలామంది కోవిడ్ అప్పుడు ఈ వాటర్ ట్యాంకర్స్ వాళ్ళని కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. I put a message in our colony group that if you want drinking water, if you want water, anytime call us and we can provide you water. So anta situation వచ్చినప్పుడు కూడా your water sufficient. ఇప్పుడు సమ్మర్ వస్తే నా చెట్లు ఏమవుతుంది, ఇది అవుతుంది, ట్యాంకర్లు, ఈ ఆలోచనే లేదు మాకు ఇప్పుడు ఈ కాలనీలో. లాస్ట్ 8 years because we've done, luckily we have very good managing committees so far. జస్ట్ సజెస్ట్ చేయగానే ఎంబ్రేస్ చేసి మంచిగా చేసుకుంటారు. సో దట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ కమిటీ. వీ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కమిటీ అండ్ టిల్ టుడే. ఇప్పుడు కూడా దిస్ ఇయర్ ఆల్సో వీ హ్యావ్ టేకెన్ అప్ 5 pits అండ్ దట్. సో యాజ్ అ కాలనీ వీ బికేమ్ వాటర్ రెసిలియంట్ ఫస్ట్ యాజ్ అ హౌస్ హోల్డ్. ఇంకా హౌస్లో వాట్ ఎవర్ రీయూజ్ అన్నారు, మనం ఈ వాటర్ని రీయూజ్ చేసి మళ్ళీ అది సివరేజ్ సిస్టమ్కి వెళ్తుంది. బట్ గ్రే వాటర్ అంటాము, బ్లాక్ వాటర్ అంటాం. బ్లాక్ వాటర్ మీన్స్ వాట్ కమ్స్ ఫ్రమ్ ద కమోడ్. గ్రే వాటర్ మీన్స్ షవర్ వాటర్, యువర్ సింక్, కిచెన్ సింక్స్. ఈ వాటర్ మేబీ ఈవెన్ ఆర్ఓ వేస్ట్ వాటర్, ఆల్ ఆఫ్ దిస్ చాలా సింపుల్ మెథడ్స్లో యూ కెన్ రీసైకిల్ ఇట్. గ్రే వాటర్ రీసైక్లింగ్ యూనిట్స్ ఆర్ అవైలబుల్ టుడే. లాట్ ఆఫ్ స్మాల్ స్టార్టప్స్ ఆర్ దేర్, కంపెనీస్ ఆర్ దేర్. కానీ ఇది మేము 13 years ముందే ఆలోచించి వీ డిడ్ దట్. దట్ గ్రే వాటర్ రీసైక్లింగ్ ఏదైతే ఉందో, ముందు మీరు చెట్లు అన్నీ చూసారు, దట్స్ ఆల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రే వాటర్ రీసైక్లింగ్. ఫ్రెష్ వాటర్ దానికి వెళ్ళదు. వాట్ ఎవర్ వీ రీసైకిల్, దాట్ వాటర్ గోస్ టు దట్. అంటే సడన్గా ఏమనిపించిందంటే, దెర్ ఇస్ మున్సిపల్ వాటర్, దెర్ ఇస్ బోర్ వాటర్, దెర్ ఇస్ ట్యాంకర్. whenever tanker used to come, but not now for us. Then there's rain water, grey recycled water. So you have like 4-5 types of water in every house. How much of this each water that you need every day? ఇదన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ ద ఫస్ట్ బిగినింగ్ స్టెప్ ఫర్ కన్జర్వేషన్. అసలు మనం ఎంత వాడుతున్నాము అని తెలిస్తేనే
కాన్జర్వేషన్కి మనం ఏం చేయగలము అనేది తెలుసు. ఒక గృహిణిగా ఉండి మీ ఫ్యామిలీ, మీ అత్త, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ హస్బెండ్, మీరు నేను వాడే వాటర్ క్లీన్గా ఉన్నాయా లేవా, అండ్ బయట నుంచి తీసుకొచ్చే వాటర్ అది సేఫ్ కాదు, సో వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలి, వర్షపు నీళ్లు ప్రకృతి ఇచ్చిన దాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనేది ఒక గృహిణిగా మీ ఇంటి వరకు మీరు ఆలోచించి అక్కడి వరకే ఆగిపోవచ్చు. అలా కాకుండా అందరికీ కూడా తెలియాలి. అసలు 3 వంతుల మనకి వాటర్ ఉన్నా కూడా తాగడానికి పనికొచ్చేది 1 వంతు మాత్రమే మనకి. అది కూడా మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. ఫ్యూచర్కి ఇలాగే సాగితే కంప్లీట్గా మనకు వాటర్ లేకుండా వాటర్ కోసం యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు చేస్తున్న ఒక మంచి పని ఇతరులకు చెప్పేటప్పుడు అసలు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, దీనికి అసలు విని ఆచరించడానికి ఎంతవరకు మొగ్గు చూపారు, విని వదిలేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారా, లేదు ఏదైతే కల్పన గారు చెప్తున్నారో అది కరెక్ట్, ఇప్పుడు మనం ఇది చేయకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ ఈవెన్ మనకైనా ప్రాబ్లం అవుతుంది అండ్ మన ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా కష్టం అని ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మా కాలనీ తీసుకుంటే ఐ సెడ్ వీ హ్యాడ్ అ గ్రేట్ కమిటీ, దే యాక్సెప్టెడ్. బట్ ఫ్యూ హౌసెస్ ఐ కీప్ ట్రయింగ్ ఇండివిజువల్గా కూడా చేయండి ఇంకా ఎక్కువ అని. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.3 crore liters సేవ్ చేస్తున్నాము. అయినా ఇంకా కమిటీ హ్యాస్ అప్రూవ్డ్ 5 more pits దిస్ ఇయర్. సో వీఆర్ గోయింగ్ టు మ్యాక్సిమైజ్ అవర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. బట్ వెన్ ఆఫ్టర్ ఐ సా ద సక్సెస్ స్టోరీ, ఇప్పుడు 2016లో మొత్తం గచ్చిబౌలి ఏరియా ఒక డ్రౌట్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు L&T అలాంటి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కూడా ఎవ్రీ 2 days 3 days రేషన్ చేశారు వాటర్, జస్ట్ లైక్ ఇన్ కేప్ టౌన్ వేర్ రేషనింగ్ వాటర్. అలాంటి అప్పుడు కూడా మాకు ఒక్క ప్రాబ్లం రాలేదు. త్రూ అవుట్ సమ్మర్ వీవేర్. సో దట్ వాజ్ యాక్చువల్లీ మై ఐ ఓపెనర్. అప్పుడు నేను అనుకున్నాను దేనికన్నా పని చేయాలి అంటే వాటర్ కన్జర్వేషన్ గురించి నేను చేయాలి అని. అప్పుడు ఐ యూస్ టు రన్ మై డిజైన్ స్టూడియో. ఆల్మోస్ట్ అప్పటికి 20 years I was running my design studio. After that, slowly my design studio became water conservation studio. So while running my design studio, సాహే అనే ఒక NGO వాళ్ళకి ఐ స్టార్టెడ్ లీడింగ్ వాటర్ ఇనిషియేటివ్స్. దీని గురించి చెప్పడం, ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఐ కెన్ గో అండ్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను. అండ్ యాజ్ అ కాలనీ ఎలా చేసాము అనేది నాకు తెలిసిన ఈ 2 స్టోరీస్ ఆర్ సక్సెస్ఫుల్. సో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద కమ్యూనిటీస్. ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా మంచి మాట చెప్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ మీరు మా కమ్యూనిటీకి రండి, మాకు అడ్వైజ్ ఇవ్వండి. సో లైక్ దిస్ ఆల్మోస్ట్ 7-8 years డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా సేవ్ 10K బోర్స్ అని చేసాము, లివ్ ద లేక్స్ అని డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా వీ యూస్ టు గో అండ్ వీ యూస్ టు గివ్ అవేర్నెస్. కానీ అవేర్నెస్ 7-8 years తర్వాత చేసిన తర్వాత నాకేమనిపించిందంటే పీపుల్ ఆర్ లిసనింగ్, పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, కానీ స్టిల్ ప్రయారిటీ లేదు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్ అంటే ఎక్కడైనా ఐ యూస్ టు టేక్ మై కార్, డ్రైవ్, గో గివ్ దెమ్ ఫ్రీ అడ్వైస్ అండ్ కమ్ బ్యాక్. నాకేమనిపించింది ఫ్రీ అడ్వైస్ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ డజంట్ వర్క్. అంటే జస్ట్ విని ఊరుకుంటారు కానీ యాక్షన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. నేను ద డిజైన్ స్టూడియో ఐ వాజ్ రన్నింగ్, I was like a businesswoman and an entrepreneur, and my number of hours I'm spending on something, if it is actionable, if something is productive, I can put this much time in it, I can put so much money in it. Kani if I don't see the results, why should I be in this ani oka question ochindi naku. Appudu I started this enterprise called the Rainwater Project ani. Rainwater Project is a social enterprise. We are incubated by IIIT Hyderabad. ఎంటర్ప్రైజ్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ NGO, బట్ ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ ఫార్ ప్రాఫిట్. బట్ ప్రాఫిట్ అనేది వీ కీప్ వెరీ మినిమమ్, అండ్ వాట్ ఎవర్ కమ్స్ ఆల్సో వీ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ ఇనిషియేటింగ్ వెల్స్. అది దిస్ మోడల్ విల్ వర్క్ అనిపించింది. సో ఎనీవన్ హూ కాల్స్ అస్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అడ్వైస్, వీ గో యాజ్ ఆర్కిటెక్ట్స్, యాజ్ అర్బన్ ప్లానర్స్, మా టీంలో ఉన్నది. సో మేము వెళ్ళి వాళ్ళ దగ్గర మొత్తం డేటా స్టడీ చేస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకొచ్చి వీ గివ్ అ ప్రాపర్ రిపోర్ట్ to them. Like architects, we give drawings, we give everything for that. We charge a small fee. So కొంతమంది వచ్చి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అడ్వైస్ ఇవ్వడానికి ఎందుకు ఛార్జ్ చేశానో, లేదండి మేము ఛార్జ్ చేస్తాము, దిస్ యూ టేక్, అండ్ దాని తర్వాత డ్రాయింగ్స్ అన్నీ ఉంటుంది, మీరు ఓన్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీ దగ్గర రిసోర్సెస్ లేదు అంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ ఫర్ యూ, బట్ వాట్ ఎవర్ వీ గివ్ యూ ఆన్ యువర్ ఓన్ యూ కెన్. సో ఎంత 1,500, 2,000, 3,000 depending on how much distance we have to go and come back.
అంటే ఈరోజు ఒకరు మా ఆఫీస్ నుంచి ఒక టీమ్ మెంబర్స్ ఒక ఇద్దరు వెళ్ళాలి అంటే దే నీడ్ ఎ వెహికల్, దే నీడ్ టు గో, దే నీడ్ పెట్రోల్, దెర్ ఇస్ సమ్ మినిమల్ చార్జెస్. అండ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆల్సో 2-3 hours స్పెండ్ చేయడం, కమ్ బ్యాక్ అండ్ డూ. సో ఈ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ ఐ నోటీస్డ్ ఇస్ when we started charging, people started doing. Okay. 90% of the people who are taking advice are actually doing things on ground. I said this is the right method to do. Then we started also working with the government. Ante city level lo aim cheste baaguntadi. So city level lo చిన్న blocks అంటే localities break down చేసి వాటర్ షెడ్ అంటాం. అంటే హై లెవెల్ ఉంటుంది, లో లెవెల్, ద కాంటూర్స్ ఆర్ లైక్ దిస్. సో మైక్రో వాటర్ షెడ్ అంటాం. అంటే దాంట్లో మనం చేసిన ఏ ఇంప్రూవ్మెంట్స్ అయినా ఇంటర్వెన్షన్స్ అయినా ఆ ఏరియాకి పనికి వస్తుంది. ఇలాంటి ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఉన్న పార్క్స్ కానీ అక్కడ ఉన్న కామన్ ఏరియాస్ అరౌండ్ లేక్స్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. సో లేక్ చుట్టూ ఏరియాస్ కమ్యూనిటీస్ క్యాన్ వి డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే మేము ఒక 2 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే మీరు ఒక 4 చేయండి, మేము వీల్ గివ్ యూ 2 ఫర్ ఫ్రీ, యూ డూ 3. సో లైక్ దిస్ పబ్లిక్ పార్టిసిపేటరీ కానీ డిఫరెంట్ ఐడియాస్ తీసుకొచ్చి చేయడం జరిగింది. అప్పుడు ఈ వెల్స్ అనేది మా దృష్టిలో ఎట్లా వచ్చిందంటే ఆల్మోస్ట్ 7 years I was part of a group called Hyderabad Design Forum. It is a group of architects headed by senior architect Yashwant Ramamurthy sir. ఆయన మన దగ్గర ఇంత బ్యూటిఫుల్ హెరిటేజ్ వెల్స్ ఉన్నాయి, దీన్ని ఎవరు డాక్యుమెంట్ చేయలేదు ఇంతవరకు. నాకు చేయాలని ఉంది, గట్టిగా నాకు అనిపిస్తుంది. ఐ వాంట్ టు డూ అ బుక్ అండ్ డాక్యుమెంట్ దిస్. హూ ఎవర్ వాంట్స్ టు వాలంటీర్ కెన్ జాయిన్ అంటే నేను అయితే తెలిసిన వెంటనే ఐ మెట్ హిమ్. ఐ టోల్డ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ సార్, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఐ టోల్డ్ హిమ్ దట్ ఇన్ ద టీమ్ నేను రీసెర్చ్ కూర్చొని చేయడము కాదు, ఐ వాంట్ గో ఆన్ గ్రౌండ్ అండ్ ఫైండ్ దీస్ వెల్స్. మాకు ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ 33 wells ఏఎస్ఐ వాళ్ళు ఇస్తే ఐ మై సెల్ఫ్ వాక్డ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మోర్ దెన్ 320 wells. కొన్ని వెల్స్ ఆల్మోస్ట్ కూలిపోయింది, చాలా అంటే శిథిలావస్థ, దెర్ ఇస్ నో వే యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అలాంటి వెల్స్. కానీ కొన్ని వెల్స్ బాగున్నాయి కానీ ఫిల్డ్ విత్ గార్బేజ్ అలా. సో అది ఇమాజిన్ ఒక 320 times you walk in and out of wells and you find that it is in such a bad shape. That is something where కమ్యూనిటీ యూస్ టు డ్రింక్ వాటర్ ఫ్రమ్ ద వెల్స్. దీన్ని మనం ఈ పరిస్థితిలో పెట్టుకుంటున్నాము. మనం చేయడం వలన విలేజెస్ లో వదిలేసాం, డిస్ట్రిక్ట్స్ లో వదిలేసాం. ఇంతకుముందు ఫార్మర్ అనే వాళ్ళు చాలా వాటర్ అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ కదా, దే నెవర్ గివ్ అప్ ఆన్ వెల్స్. అలాంటివి కూడా ఇప్పుడు పంటలలో ప్రతి పంటకు కూడా ఒక బావి ఉండేది. ఇప్పుడు ఆ బావిని ఏదైతే చెత్త పంట వచ్చిన తర్వాత చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా దాంట్లో వేసేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. బికాస్ బోర్వెల్ టెక్నాలజీ హస్ కమ్, మోటార్ హస్ కమ్, ఫ్రీ పవర్ హస్ కమ్. సో యూ హ్యావ్, సో ద పాయింట్ ఈజ్ ఇప్పుడు వెల్ బాగుంటేనే నీ బోర్వెల్ కూడా పనిచేస్తాయి. సో డోంట్ క్లోజ్ దీస్ వెల్స్. ఇంకా అవసరం ఉంటే డిగ్ మోర్ వెల్స్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజ్ ఈ 6 years గోయింగ్ అరౌండ్ డిస్ట్రిక్ట్స్, దిస్ ఆల్సో కేమ్ టు మై నోటీస్ దట్ వెన్ వీ గో, ఇప్పుడు 6 months తర్వాత వెళ్ళి మళ్ళీ ఆ వెల్ని డాక్యుమెంట్ చేయాలంటే వెల్ లేదు, బిల్డింగ్ వచ్చేసినాయి. సో ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ ఓకే అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ అ వార్ ఫుటింగ్. ఈయన ఈ గ్రూప్ అయితే దే వేర్ డాక్యుమెంటింగ్ ఇన్ అ బుక్. I said, no sir, we should conserve it also, start conserving. And sir told like, you're already into water conservation, why don't you only take the lead for this wells. So by then we were doing lake restorations, we were doing cleanup around wells and all that. ఇప్పుడు మీరు కన్జర్వేషన్ కూడా తీసుకున్నాం. 3000 వరకు బావుల్ని రీఓపెన్ చేయడం జరిగింది కదా. 300 హెరిటేజ్ వెల్స్, హ్యూజ్ హెరిటేజ్ వెల్స్. ఇప్పుడు బావిలు అయితే ప్రతి డిస్ట్రిక్ట్ లో few hundreds ఉంటాయి. అంటే హెరిటేజ్ వెల్స్ మీన్స్ విత్ గుడ్ స్ట్రక్చర్, స్టోన్ స్ట్రక్చర్, మంటపాస్ అండ్ ఆల్ దట్. ఇవే మనకి 500 పైన ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ రౌండ్ వెల్స్, ఇరిగేషన్ వెల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ వాటర్ కాన్జర్వేషన్లో ఓన్లీ హెరిటేజ్ వెల్స్ కాదు, ఈవెన్ వీ హ్యావ్ రెస్టోర్డ్ నార్మల్ వెల్స్ ఆల్సో. ఇప్పుడు కొండాపూర్లో ఒక వెల్ ఉంది, 150 meters స్ట్రెచ్, మొత్తం అట్లా 6 feet గార్బేజ్ ఉండేది. అంతా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేస్ట్ అన్నీ వేసేవాళ్ళు. నేను ఒకసారి కోవిడ్ అప్పుడు వీ వెంట్ ఫర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్, అప్పుడు చూసేది ఏదో రౌండ్ స్ట్రక్చర్ ఉందని. దెన్ ఐ వెంట ఆస్ ది గవర్నమెంట్, దే సెడ్ ఇట్స్ అ వెల్ బట్ రోడ్ వచ్చేస్తుంది దాని మీద, యూ గోయిన్ టు లే అ లింక్ రోడ్, సో యూ కెనాట్ డూ ఎనీథింగ్.
ఇంకా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి దెన్ టౌన్ ప్లానింగ్ దెన్ ఫైనలీ దే గేవ్ అప్. దే సెడ్ ఓకే యూ డూ ఇట్, వీ విల్ సీ అని. దెన్ వీ వెంట్ అండ్ డగ్ ద వెల్. వీ గాట్ బ్యాక్. అప్పుడు 2020 సెప్టెంబర్లో వీ ఫినిష్డ్ థింగ్. కానీ ఈ గార్బేజ్ స్ట్రెచ్ త్రో చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా స్టాప్ చేయాలి? ఎవ్రీ టైం పాపం జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు వచ్చి తీస్తున్నారు మన నెక్స్ట్ నైట్. సో వీ హైర్డ్ వన్ వాచ్మెన్ ఇన్ ద నైట్ 2-3 days or to stand there. సో హ్యాబిట్ రాకుండా, డోంట్ త్రో హియర్, దెర్ ఇస్ అ వెల్ హియర్, దెన్ అట్లా చెప్పి దెన్ స్లోలీ దట్ రెడ్యూస్డ్. బట్ 2020 అక్టోబర్లో పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఇఫ్ యూ రిమెంబర్, October 11th హ్యూజ్ ఫ్లడ్డింగ్ హ్యాపెన్. అప్పుడు ఈ వెల్ ఎంత బాగా పనికి వచ్చిందంటే, ద రోడ్ ఈజ్ స్లాంటింగ్ టువర్డ్స్ ద స్ట్రెచ్ ఆఫ్ థింగ్. అదంతా ఓపెన్ ల్యాండ్, మధ్యలో వెల్. All the water used to filter, get into the well, and well filled up few times. And also Twitter lo oka abbai next year pettadu that in his apartment bores baga panchestunnayandi dini valla. So then next year what we did, GHMC వాళ్ళతో హరితహారం చేసి rain garden అని చేసాం. ఈ వచ్చిన వాటర్ ప్లాస్టిక్స్ ఎవ్రీథింగ్ కమ్స్. సో ఫిల్టరింగ్ ఇట్ ఆన్ టాప్ విత్ శాండ్ లేయర్స్, కింద ఒక వాటర్ బ్యాంక్ లాగా మాడ్యులర్ మెథడ్లో చేసి ఫిల్టర్ అయిన వాటర్ని వెల్కి పంపించడం. సో ద ఎంటైర్ స్ట్రెచ్ వి మేడ్. సో ఆర్డినరీ వెల్స్ ఎనీవేర్. సో ఆర్ థింగ్ ఈజ్ నాట్ జస్ట్ వెల్ రెస్టరేషన్ బట్ వాటర్ కన్జర్వేషన్. అది ఏ రకంగా చేయవచ్చు అంటే, ఇప్పుడు మనకి ఓల్డ్ సిటీ ఈ వైపు ఓల్డ్ బ్రిటిష్ మ్యాప్స్లో చూస్తే దాదాపు మీరు ఒక గెస్ చేయండి ఎన్ని వెల్స్ ఉండిండొచ్చు దిస్ టైంలో అంటారా? ఒక 200-250 ఉన్నాయా? 6,000 బౌలీస్. 6,000 కమ్యూనిటీ వెల్స్. ఈవెన్ ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దామన్నా ఎక్కడ కనిపించట్లేదు కదా మేడం, అన్ని ఉన్నాయా? 6,000 బౌలీస్కి ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషన్ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫిల్డ్ అప్, బిల్ట్ అప్ ఆన్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మెనీ ప్లేసెస్ దట్ వీ గో, దే సే ద బేస్మెంట్ ఈస్ ఫ్లడ్డింగ్, हाँ एक बावड़ी था फिर वो फिलअप कर दिए. బట్ ఎక్కడైతే వెల్స్ మీద, ఎక్కడైతే లేక్స్ మీద మీరు బిల్డింగ్స్ చేస్తారో లైఫ్ టైమ్ యూ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్, రైట్? మాన్సూన్ సీజన్లో ఊజింగ్ వస్తుంది. ఆ ఊజింగ్ వచ్చినప్పుడు యూ విల్ ఫేస్ దిస్ ఇష్యూ. దిస్ ఇస్ అ కంటిన్యూస్ థింగ్. సో ఇప్పుడు ఏదో ఫిల్అప్ చేసాము, బిల్డ్ చేసాము అనేది కాదు, వాట్ డ్యామేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ టు ద బిల్డింగ్. అండ్ ఎవ్రీ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు ఇలా ఉంటారు, ఏం చేయాలి? వరదల్లో చిక్కుకొని వాటర్ మొత్తం ఇక్కడికే వస్తున్నాయి అని అంటే అదొకప్పుడు. ఇమాజిన్ దో 6,000 బౌలీస్, 6,000 రీఛార్జ్ పాయింట్స్. అవును, కరెక్ట్. హౌ బ్యూటిఫుల్లీ ఇట్ విల్ సేవ్ వాటర్ అండ్ గివ్ వాటర్ బ్యాక్. ఇక్కడ మూసీ ఉంది, మూసీ రివర్ లిటరలీ హ్యాస్ బికమ్ రిడండెంట్. అంటే ఇట్స్ జస్ట్ ఓవర్లీ పొల్యూటెడ్, సూవేజ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ వాటర్ కూడా ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ద బోర్వెల్స్, బికాస్ ఇట్స్ సైడ్ క్యాచ్మెంట్స్లో వాటర్ హార్వెస్ట్ చేయకపోవడం వల్ల ఇట్స్ బికమింగ్ డ్రై ఫ్రాక్చర్స్. అప్పుడు పక్కన ఉన్న వాటర్ డజంట్ నో ఇట్ ఈస్ డర్టీ ఆర్ క్లీన్. దిస్ వాటర్ విల్ ట్రావెల్. వెన్ ఇట్ ట్రావెల్స్ ఇట్ క్యాన్ గెట్ ఇన్ టు ద బోర్వెల్స్. బట్ ఈ రివర్ బెడ్స్లో కూడా మ్యాక్సిమం మనం ఎప్పుడైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తామో ది వాటర్ ఈస్ సాచురేటెడ్ హియర్. అప్పుడు ఈ వాటర్ అనేది ఎంటర్ అవ్వదు, ఇట్స్ అ పుష్ బ్యాక్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈరోజు ఉన్న పొల్యూషన్లో ఎంత మనం రెయిన్ వాటర్ పెట్టగలిగితే దట్ మచ్ ఆఫ్ డైల్యూషన్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పొల్యూషన్. మన డీప్ అక్విఫర్స్లో ఉన్న పొల్యూటెడ్ వాటర్స్ డైల్యూట్ అయ్యి ఇట్ స్టార్ట్స్ గెటింగ్ క్లీన్డ్ అప్ ఇన్ అ సర్టన్ వే డ్యూరింగ్. సో ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేయాలి, ఇల్లు మీరు ఇక్కడ ఉండాలి, సెటిల్ అవ్వాలి కాబట్టి మీకు ఆ ఆలోచన వచ్చి మీరు ముందు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం కింద అంతా కూడా అండర్ గ్రౌండ్లో ఒక సంప్ క్రియేట్ చేసుకొని వాటర్ అంతా కూడా మీరు ఒడిసి పట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరియాస్లలో కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటాయి, ఎప్పుడో ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఒక మంచి ఆలోచన వాళ్ళకు చేయాలనిపించింది. సపోజ్ ఒక చిన్న బోర్వెల్ లాంటిదో, లేకపోతే ఒక సంప్ లాంటిదో, లేకపోతే ఒక ఇంకుడు గుంతను క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నారు. వాళ్ళకి సాధ్యపడుతుందంటారా? అబ్సల్యూట్లీ. ఎనీ బిల్డింగ్ వీ కెన్ డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. కానీ కన్స్ట్రక్షన్ టైంలో 100% యూ హ్యావ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్నో రకాలుగా చేయవచ్చు. కానీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే పిల్లర్ ఎక్కడ ఉంటుంది, వేర్ ఈస్ యువర్. ఇప్పుడు వెన్ అపార్ట్మెంట్ విత్ అ బేస్మెంట్, దాని అవుట్ సైడ్ పక్కనే ఒక ఇంకుడు గుంత పెడితే ద వాటర్ విల్ కమ్ ఇన్ టు ద బేస్మెంట్, ఇట్ విల్ సీప్ ఇన్. సో ఇలాంటి ఇష్యూస్ లేకుండా కూడా చేయొచ్చు. వీ కెన్ డూ ఇంకుడు గుంత పక్కనే చేయొచ్చు, కానీ సీల్ చేసి
యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఇంజెక్షన్ బోర్, అంటే చాలా లోతుకి వాటర్ తీసుకెళ్తే దిస్ వాటర్ వోంట్ ఇంగ్రెస్. సో డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. అంటే యూ హ్యావ్ టు స్టడీ ద సైట్ ఫస్ట్. అందుకని లైక్ ఐ వాజ్ టెల్లింగ్ రైట్, ఇనిషియల్గా మేము వెళ్ళి ఒక సైట్ని స్టడీ చేయాలి. ద కండిషన్స్ ఏంటి, బిల్ట్ కండిషన్స్ ఏంటి, అన్బిల్ట్ ఏరియాస్ ఎంత ఉన్నాయి వీళ్ళ దగ్గర. కానీ ద సింప్లెస్ట్ మెథడ్ రూఫ్ టాప్ను క్లీన్గా పెట్టుకోవడం, మాన్సూన్స్ ముందు ఆకులు ఏమి రాకుండా ఒక జాలి పెట్టడం. అండ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ పైప్స్ ఎనీవే ఉన్నాయి అన్ని బిల్డింగ్స్కి. దీంట్లో ఇన్లైన్ ఫిల్టర్స్ అని అమ్ముతారు, రెయిన్ వాటర్ ఫిల్టర్స్. రెయినీ అని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు నీ రెయిన్ అని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గో టు అమెజాన్ రెయిన్ వాటర్ ఫిల్టర్స్ సో మెనీ, దాంతోపాటు బుక్లెట్ కూడా వస్తుంది మీరు ఎలా ఫిట్ చేయాలి అని. సో మెనీ యూట్యూబ్ వీడియోస్ అదర్. అంటే చేయాలి అంటే ఖచ్చితంగా చేయవచ్చు. ఇట్ ఈస్ లైక్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. ఇన్లైన్ ఫిల్టర్ చేసిన వాటర్ని మనం డైరెక్ట్గా సంప్కి తీసుకోవచ్చు. సంప్ నుంచి ఓవర్ఫ్లో మీ దగ్గర ఉన్న బోర్వెల్ చుట్టూ, మీ దగ్గర డీఫంక్ట్ బోర్వెల్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు పని చేసే బోర్వెల్స్ ఈరోజు పని చేయట్లేదు. అలాంటి బోర్వెల్స్ లైక్ వాట్ వీ కాల్ డీఫంక్ట్. సో ఈవెన్ దోస్ బోర్వెల్స్, ఈవెన్ వర్కింగ్ బోర్వెల్స్, బికాస్ సంప్కి వెళ్ళి మనం స్లో రేట్లోనే వాటర్, అంటే ఎక్కువ లైక్ ఇట్స్ నాట్ లైక్ అ గష్ ఆఫ్ వాటర్, స్లో రేట్ వీఆర్ సెండింగ్. అండ్ మోస్ట్లీ హైదరాబాద్ హ్యాస్ రాకీ స్ట్రాటా. సో ఇట్స్ ఓకే అరౌండ్ యువర్ ఎగ్జిస్టింగ్ బోర్వెల్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. దాంట్లో కనెక్ట్ చేయడం, ఒక పిట్ చేయడం. సో పైన ఒక జాలి పెట్టడము, ఫిల్టర్ ఫిట్ చేయడము, డైరెక్ట్లీ టేకింగ్ ద సంప్ నుంచి ఓవర్ఫ్లో మీ బోర్వెల్స్ చుట్టూ ఒక 8 feet అట్లా సిమెంట్ రింగ్ పిట్ చేసి అందులో ఈ వాటర్ని పెట్టడము. అండ్ ఆ బోర్ కేసింగ్ ఉంది కదా, అందులో బోర్ స్లాటింగ్ చేయడము. ఆ స్లాటింగ్ చేసి మస్కిటో మెష్ చుట్టడమా, లేదు వీవైర్ ఫిల్టర్ అని స్టీల్ ఫిల్టర్స్ వస్తాయి, కేసింగ్ కట్ చేసి స్టీల్ ఫిల్టర్ పెడతారు. సో మల్టిపుల్ వేస్ యూ కెన్ డూ, బట్ సింప్లీ రూఫ్ టాప్ ఫిల్టర్, సంప్, బోర్వెల్, ఇంత ఒక 30,000-40,000 మేబీ లెస్సర్. ఎనీబడీ కెన్ డూ దిస్. వై వీఆర్ నాట్ డూయింగ్ దిస్? ఇంత సింపుల్ మెథడ్. ఇది బిల్ట్ స్ట్రక్చర్, ఇఫ్ నాట్ బిల్ట్, ఎనీవేర్ యూ కెన్ డూ దిస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఓల్డ్ బిల్డింగ్ యూ కెన్ డెఫినెట్లీ డూ దిస్. ఎంతోమంది మహిళలు ఉంటారు మేడం, మీరు చెప్పిన విషయం వాళ్ళకి అర్థం అవుతాయి, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి వాళ్ళకు ఎందుకో చేయలేకపోతూ ఉంటారు. జనరల్గా ఇప్పుడు సపోజ్ మన దగ్గర వాటర్ ఉన్నాయి, వాటర్ ట్యాప్ తిప్పగానే నాకు వస్తున్నది కాబట్టి నాకు ప్రాబ్లం తెలియకపోవచ్చు. మేబీ ఇన్ కేస్ ఎవరింట్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర స్టే చేసి చూస్తే మనకు తెలుస్తుండొచ్చు. మీరు చెప్తున్నారు ఎంతోమంది గృహిణులు మీరు చెప్పే మాట ఆచరించాలి అని అనుకుంటున్నారు. సపోజ్ మనం వాటర్ని రీసైకిల్ చేద్దాం అనుకుంటున్నాం, ఎన్ని రకాలుగా చేయొచ్చు? గార్డెనింగ్ అయినా దేనికి ఎలా యూస్ చేసుకోవచ్చు అంటారు? సో వాటర్ రీసైక్లింగ్ అన్నది మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్ గ్రే వాటర్ రీసైక్లింగ్. వేస్ట్ వాటర్ ఫ్రమ్ షవర్స్ అండ్ కిచెన్ సింక్స్, ఈ ఎక్స్ట్రా ది ఆర్ఓ వేస్ట్ వాటర్, ఈ అన్నిటిని మనం ఈజీగా వాషింగ్ మెషిన్ నుంచి వచ్చిన వాటర్, దిస్ కెన్ బి ఈజీలీ రీసైకిల్డ్. గ్రే వాటర్ రీసైక్లింగ్ స్టార్టప్స్ ఉన్నారు కొంతమంది. ఇంకోటి ఏమంటే దాన్ని మీ దగ్గర పెద్ద గార్డెన్స్ ఉంటాయి, దాన్ని చిన్న చిన్న బాక్సెస్ ప్లాంటర్ బాక్సెస్ చేసి ఫస్ట్ ఈ రీడ్ బెడ్స్ అంటే కింద గ్రావెల్, మట్టి అండ్ ఈ క్యానా ప్లాంట్స్ ఉంటాయి. క్యానా ప్లాంట్స్ రూట్స్ కెన్ ట్రీట్ ద వాటర్. సో ఈచ్ బెడ్లో ఒక ఇన్ని లీటర్స్ వాటర్కి ఇన్ని ప్లాంట్స్ అని ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. సో యూ కెన్ ప్లాంట్ దట్ మచ్, ది వాటర్ విల్ గో ఇన్ నెక్స్ట్ బెడ్, it will go third, fourth bed, you will get clean water. అక్కడ ఒక సింటెక్స్ ఏదైనా కలెక్షన్ ట్యాంక్ పెట్టి అందులో పంప్ పెట్టి you can use it for the garden. This is like simple, any housewife can do this. You just need some space. Suppose మన దగ్గర స్పేస్ లేదా, then you have to rely on some company coming and setting up something. But even ఒక చిన్న అపార్ట్మెంట్లో కూడా మనం ఈ వాటర్ని రీసైకిల్ చేయగలిగితే దాదాపు 60% ఆఫ్ మనం యూజ్ చేసిన వాటర్ రీయూజ్ చేస్తాము. ప్లస్ 30-40% ఆఫ్ వాటర్ గోస్ టు గ్రీనరీ, ఎనీ అపార్ట్మెంట్ ఎనీవేర్. ఆ గ్రీనరీ కోసం ఇప్పుడు 365 days వాటర్ ఉంటాయి. వాట్ ఎవర్ వీ యూజ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ప్లాంట్స్ ఆల్సో. ఇక్కడైతే నేను టెర్రస్లో కొన్ని ప్లాంట్స్ ఐ గ్రో సమ్ వెజిటబుల్స్ అండ్ దాట్ సమ్ టైమ్స్ ఐ యూజ్ ఓన్లీ రెయిన్ వాటర్ ఫర్ ద గ్రోయింగ్ వెజిటబుల్స్. బట్ మిగతా అన్ని ప్లాంట్స్, ట్రీస్ అన్నీ ఉన్నాయి. దీనికి వీ యూజ్ అవర్ రీసైకిల్డ్ వాటర్. ప్లస్ ఫ్లోర్ వాషింగ్, వాషింగ్ యువర్
బేస్మెంట్ కానీ లేదు ఎంట్రన్స్ ఇవన్నీ వి యూస్ అవర్ రీయూస్డ్. అండ్ ఇంకో చాలా మందిలో ఉండే ఒక డౌట్ ఏంటంటే వర్షపు నీరు మనం డైరెక్ట్గా యూజ్ చేయొద్దు, అలా యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటారు. అది అపోహన, నిజమా, లేకపోతే ఇదంతా కూడా ఒక అనుమానంతో చేయడం వల్ల ఏమి చేయలేక అట్లా అనుకుంటున్నారా? ఏమి చేయలేక అట్లా అనుకుంటా. బికాస్ ఈరోజు ఒక TDS మీటర్ కానీ ఒక pH మీటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్. ఒక 200 రూపీస్ 300 రూపీస్ యూ కెన్ గెట్ ఎ మీటర్. మనమే టెస్ట్ చేయవచ్చు. ఆ వాటర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక్కరు చెప్పడం కాదు, మనం వెళ్ళి ఒక ల్యాబ్లో ఇచ్చి టెస్ట్ చేయొచ్చు. మన దగ్గర ఒక మీటర్ పెట్టి మనం టెస్ట్ చేయొచ్చు. వీ కెన్ డూ దట్. బట్ ద పాయింట్ ఈస్ చెయ్యలేక కాదు, ఐ థింక్ యూఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు గో దేర్. యూ డోంట్ వాంట్ టు డూ. నేను ఆ బ్రిడ్జ్ క్రాస్ చేశాను కాబట్టి సో మెనీ బెనిఫిట్స్. అండ్ ఐఎమ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ మై సెల్ఫ్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ వాట్ ఐ కెన్ డూ అదర్స్ ఆల్సో. కానీ ఆ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ మైండ్లో క్రాస్ చేయాలి. లేదు ఏదన్నా సరే మనం ఒడిసి పడతాం. లెటస్ సీ వాట్ ఈస్ ద క్వాలిటీ, చెక్ చేద్దాం. దానికి ఏం చేయాలో సో మెనీ మెథడ్స్ ఆర్ దే. బట్ ఫస్ట్ లెటస్ స్టార్ట్ స్టోరింగ్, లెటస్ స్టార్ట్ డూయింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లో గట్టిగా అనిపిస్తే విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇప్పుడు ఇట్లా పురుగులు వస్తాయా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నాకు ఉండే ఇంతకుముందు. బట్ నౌ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. అంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఇక్కడ వర్షం పడవచ్చు. ద మూమెంట్ యూ గెట్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్ ఎంత రిఫ్రెషింగ్ ఉంటుంది. సేమ్ అండర్ షవర్ బోర్ వాటర్ 2 hours నిల్చోండి షవర్ కింద, డూ యూ ఫీల్ సో రిఫ్రెష్డ్? సో ప్లాంట్స్ చూడండి, ఒక వర్షం నెక్స్ట్ డే యూ విల్ సీ సచ్ బ్యూటిఫుల్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. దట్ మీన్స్ దర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ రెయిన్ వాటర్, రైట్? ఆ రెయిన్ వాటర్ ఇప్పుడు వాషింగ్ మెషిన్లో మేము వాడుతున్నాము. విత్ 10% క్లీనర్ యువర్ క్లోత్స్ విల్ బి. మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకే, ఒక బకెట్లో వర్షం నీళ్ళు తీసుకోండి, ఏదన్నా ఒక 1 piece of cloth you try to wash in that, it comes out cleaner. So these are things we have done. Even your food, when you cook your food, rice, అన్నము తొందరగా ఉడికిపోతుంది రెయిన్ వాటర్లో. ఇవన్నీ నేను జస్ట్ చెప్తున్నాను కదా, వీ హ్యావ్ సీన్ దీస్. సో యాజ్ అ హౌస్ వైఫ్ ఆర్ యాజ్ అ ఉమెన్ ఇన్ ద హౌస్ నేనేం అనుకుంటాను, ఇప్పుడు లేక్ కానీ వెల్ కానీ ఎవరైనా నేను బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మోస్ట్లీ మెన్ ఓన్లీ ఆర్ టాకింగ్ టు మీ. ఐ డోంట్ సీ అ సింగిల్ ఉమెన్. వాళ్ళకి భయమా లేదు, మనకి ఇది తెలీదు, ఈ సబ్జెక్ట్ మనకి అసలు అర్థం కాదు, మనం ఎందుకు పోవాలను. ఐ డోంట్ నో వై దట్ ఫియర్. But what I feel is we at home we have won so many battles at home. అండ్ ఇంకోటి మేడం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒకవేళ మనం సంపు వాటర్ హార్వెస్టింగ్కి చేసుకుంటే అది ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా ఖర్చు అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒక మహిళగా ఉండి మీ వరకు మీరు సొల్యూషన్ చూసుకుంటే సరిపోయేది. అలా కాకుండా రేపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. మీరు దిక్సూచిగా ఉన్నారు, ఇలాంటివి మనం చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో HM TV ప్రేక్షకులు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఫస్ట్ థింగ్, ఇది ఒక పెద్ద ఖర్చు కాదు. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్, ఐఎమ్ అ డిజైనర్. సో ఐ నో ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంత అవుతుంది, ఎన్ని లక్షలు అవుతుంది. ఒక సోఫా కానీ ఒక ఇంటీరియర్స్కి ఎన్ని లక్షలు అవుతుంది. సో ఒక 50,000 or 1 lakh మోర్ ఇట్స్ నాట్ అట్ ఆల్ అ కాస్ట్. ఎందుకంటే రేపు మీరు ట్యాంకర్ల మీద ఆధారపడకుండా ఒక సొల్యూషన్ని తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనేం అనుకుంటాను, మా కాలనీలో ఇన్ని పిట్స్ చేస్తూ పోతున్నాం, మేము పిచ్ వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ 26 పిట్స్ ఉన్నాయి, ఇంకా 5 పిట్స్ ఎందుకు కానీ దాని వాల్యూ మాకు తెలుసు. ఎందుకంటే 8 years నుంచి ట్యాంకర్స్ కొనలేదంటే సో మెనీ lakhs of rupees అందరు సేవ్ చేసినట్టే కదా. సో ఈరోజు కొంచెం పెట్టుబడి, ఇప్పుడు లైక్ సోలార్, దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటాయి కానీ దాని బెనిఫిట్స్ కదా, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ యూ డూ విత్ వాటర్ హార్వెస్టింగ్, బెనిఫిట్స్ ఆర్ టూ మెనీ అండ్ మీరు చేసే ఖర్చు చాలా తక్కువ. అదొక పెద్ద ఖర్చు అని ఎందుకు అనుకుంటారు అంటే అది ప్రయారిటీ కాదు. లైక్ నేను చెప్పినట్టు ఒక చిన్న సెలబ్రేషన్, లెట్స్ సే గణేష్ చతుర్థి ఆర్ సమ్ సెలబ్రేషన్, 3-4 lakhs మనం ఒక కాలనీ ఒక అపార్ట్మెంట్లో కలెక్ట్ చేయగలుగుతున్నాం కదా. అంటే వీ కెన్ డూ ఇట్ ఫర్ దిస్ ఆల్సో. అది మనం ప్రయారిటీగా తీసుకొని మనం ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు వీ విల్ డూ ఇట్. ఫర్ మీ ఐ ఫెల్ట్ దట్ నాకు తెలిసినది ఓకే, ఐ అండర్స్టూడ్ సడన్గా ఇంత వాటర్ ఉంది. యాక్చువల్లీ ఐ ఫీల్ వాటర్ అబండెంట్.
ఐ నెవర్ ఫీల్ వాటర్ స్కార్స్. వాటర్ ఎక్కువ ఉన్న ఇల్లు అనుకుంటాను ఇది, అండ్ దట్ మేక్స్ మీ హ్యాపీ. సేమ్ ఇన్ ద కాలనీ. ఇఫ్ మా కాలనీలో ఈ 100 residents, if they don't have to spend one extra rupee on tanker, కామన్ ట్యాంకర్స్ కొనుక్కుంటూ ఉన్నారు, దట్స్ అ బిగ్ విన్ ఫర్ దమ్. ఈరోజు బన్సిలాల్పేట చేసాము, ఒక 100 yearsకి ఆ చుట్టుపక్కల ఎప్పుడు వర్షం వచ్చినా దే బోర్స్ విల్ రిప్లెనిష్ అండ్ దట్, అండ్ చుట్టూ రెయిన్ వాటర్ పిట్స్ కూడా చేసాము. that locality will not suffer water. That's a win for them. So these things, I think we should not stop at home, but I feel okay, 1.4 crore population, and as women, ఇప్పుడు men, if I ask any of them, మీ ఇంట్లో ఎప్పుడు ట్యాంకర్ కావాలి, మీ ఇంట్లో వాటర్ ఎప్పుడు అయిపోతుంది, వాళ్ళకి తెలియదు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓన్లీ విమెన్ నో ఎప్పుడు మనకి ట్యాంకర్ అవసరం ఉంది, ఎప్పుడు మనం ట్యాంకర్ తీసుకోవాలి, లేదు వాటర్ ఉందా లేదా, ఈరోజు మంజీరా నీళ్ళు వచ్చిందా లేదా, ఎవరికి తెలుసు ఈ ఆన్సర్స్? ఓన్లీ విమెన్. సో ఐ ఫీల్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మన పిల్లలు, ఈ ఫర్గెట్ అబౌట్ సిటీ, దీనికి చేయడం దానికి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మన ఓన్ ఇంట్లో మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, కెన్ యూ సేవ్ వాటర్? యూ కెన్ డూ దిస్. బికాస్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ థింగ్స్, ఒక ఫైనాన్సెస్ నుంచి, కిచెన్ నుంచి, పీపుల్, మెయిడ్స్, సో మెనీ థింగ్స్ ఆర్ ఏబుల్ టు మేనేజ్ కదా. ఈవెన్ వాటర్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్. అవును, కరెక్ట్. కెన్ యూ మేనేజ్ కన్జర్వింగ్ వాటర్? కెన్ యూ బ్రింగ్ క్లీన్ వాటర్ టు యువర్ చిల్డ్రన్? క్లీన్ వాటర్, లెస్ డిజీజెస్, కెన్ అవర్ ఫ్యామిలీ బీ హెల్దీ? అది యాజ్ అ ఉమెన్ ఇట్స్ ఎ ప్రయారిటీ, రైట్? సో వై నాట్? ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్, అండ్ ఐ థింక్ వీ కెన్ డూ ఇట్. ఒక 1.4 crore పీపుల్ ఉన్నాము, కనీసం ఒక 20 lakh 10 lakh పీపుల్ ఒక మార్పు తీసుకురాగలిగితే సో మచ్ ఇంపాక్ట్ వీ కెన్ క్రియేట్. ఈరోజు 5 నిమిషాలు వర్షంలో మొత్తం రోడ్లు నిండిపోయి, బికాస్ మనం ఒడిచిపట్టట్లేదు, అన్నిటి రోడ్ మీద వదిలేస్తున్నాము. అర్బన్ ఫ్లడ్డింగ్, ఎవ్రీ ఇయర్ రోడ్స్ రిపేర్ చేయడం, అది ఎవర్ మనీ? యువర్ ట్యాక్స్ మనీ. అండ్ ఈరోజు నీళ్లు లేక, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ వాటర్ ఫ్రమ్ 200 kilometers, బికాస్ గవర్నమెంట్ ఏం చేయలేరు. ఇఫ్ యూ నీడ్ వాటర్, దే హ్యావ్ టు ప్రొవైడ్. కానీ మనం ఓన్గా సస్టైనబుల్ అవ్వచ్చు అని తెలుసుకున్న తర్వాత 200 kilometers నుంచి వాటర్ తీసుకురావడం అవసరమే లేదు. దట్ ఈస్ ఫార్మర్స్ వాటర్. అండ్ టుమారో ఐ ఫీల్ యువర్ పాపులేషన్ విల్ డెవలప్ ఇన్ ద నెక్స్ట్ 30 years. ఇప్పుడు ఇలాంటి హౌజెస్ చేసుకున్న వాళ్ళు, కోవిడ్ వచ్చినా, ఎన్ని ఇయర్స్ వచ్చినా, డ్రౌట్ వచ్చినా, నాకు అసలు బాధే లేదు. సో కెన్ యూ లివ్ పీస్ఫుల్లీ? అట్లీస్ట్ సో మెనీ అదర్ థింగ్స్ మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. ఇది మీ చేతుల్లోనే ఉంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీ ఉమెన్, ప్లీజ్ టేక్ ఇట్ అప్. తెలుసు తెలియదని కాదు, ఎక్స్పెరిమెంట్ లాగా చేయండి. ఇది అవుతుంది అని తీసుకొని చేయండి, కాన్ఫిడెంట్గా చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఫర్ ఫేస్బుక్, సోషల్ మీడియా పేజెస్ ఆర్ దేర్. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇట్ ఈస్ సాల్వబుల్ టుడే. ఏది ఉన్నా లేకపోయినా నీళ్లు లేకపోతే చాలా చాలా కష్టం. పండ్లకైనా దేనికైనా ఓకే, మనం పండ్లు రేపు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, స్నానమైనా రేపు ఎల్లుండో చేయొచ్చు, వంట అయినా ఓకే, కానీ వాటర్ తాగడానికి కూడా లేకపోతే అది మనం బతకడమే చాలా కష్టమైపోతుంది. సో అలాంటి నీళ్లను, వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసిపట్టుకోవాలి, ప్రత్యేకించి మహిళలు, ఉమెన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా ఒక వారియర్ లాగా, వాటర్ వారియర్ లాగా మీరు దిక్సూచిగా ఉన్నారు. మీ మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నలవారని, మీరెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీరు ఇంకా సక్సెస్ సాధించాలని దీనికి సంబంధించి, అండ్ మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కల్పన రమేష్ గారు చేసేది ఆమె కుటుంబం కోసం మాత్రమే కాదు, మన కోసం, మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, అండ్ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం కూడా. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోయేది మనమే, వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో కొట్టుకుపోయేది మనమే, అండ్ ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాంకర్స్ తెప్పించుకొని ఆ ట్యాంకర్స్ సేఫ్ ఉన్నాయా లేవా, అవి సరిపోతున్నాయా లేవా, డబ్బులు అయిపోతున్నాయి, ఇవి మనం ఇంకా సంపాదించాలి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కూడా మనమే. అలా కాకుండా కొంచెం ఆలోచించి దేవుడు మనకిస్తున్న వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని రీయూజ్ చేసుకొని భూమిని రీఛార్జ్ చేస్తే భూగర్భ జలాలు ఎందుకు అడుగంటిపోతాయి? ఒక్కసారైనా ఆలోచించారా? మీ వంతు బాధ్యతగా మీరేం చేస్తున్నారు అనేది ఆలోచించండి. అండ్ కల్పన రమేష్ గారు చెప్తున్న విధంగా మనం భూమిని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఆ వాటర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు. తద్వారా మనం వాటర్ కొనాల్సిన అవసరం ఉండదు. మన భావితరాలకు కూడా మనము భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, మా వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు అనే పేరు కూడా రాకుండా ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు ఆలోచించండి,
ఆలోచించండి దీని గురించి. కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళైనా పర్వాలేదు, దీనికి సంబంధించి ఎన్నో ఉపయోగ మార్గాలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలి మీ భూమిలో ఉన్న వాటర్ని అని అనుకున్నట్లయితే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్వేషించండి, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ హెచ్ఎం టీవీ కూడా దీనికి సంబంధించి జలం జీవం అని చెప్పేసి ఇంకుడు గుంతలు మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక పిక్ తీసి పంపించండి, దానికి మేము గిఫ్ట్ కూడా ఇస్తున్నామని చెప్తున్నా. సో అట్లీస్ట్ ఈ విధంగానైనా మీ ఇంట్లో మీరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటారేమో అని ఒక చిన్న ఆశ అనమాట. తప్పకుండా చేస్తారు కదా. ఇది వాటి మగువా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.